టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివల కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ మూవీ దేవర. ఆల్మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా, ఇప్పటికే సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మరో లెవెల్లో ఉండగా, ఆల్రెడీ బుకింగ్స్ పరంగా రికార్డులను సృష్టిస్తున్న ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ను మరింతగా పెంచడానికి అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ట్రైలర్ లో సినిమా కథ పాయింట్ ను కూడా చాలా వరకు రివీల్ చేయగా, డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఎన్టీఆర్ 2 రోల్స్ లో కూడా అదరగొట్టేసినట్లు తెలుస్తూ ఉంది. తీర ప్రాంతంలో ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటాడు విలన్, అతని గ్యాంగ్. ఆ విలన్ ని ఎదిరించడానికి ఎవ్వరూ ముందుకు రారు. అలాంటి వాళ్లను ఎదిరించి ఆ ప్రజలను సముద్రానికి అండగా నిలుస్తాడు హీరో. దేవరని చంపాలి అంటే సరైన సమయంతో పాటు సరైన ఆయుధం కూడా కావాలని ఎదురు చూస్తున్న విలన్ సైఫ్ అలీ ఖాన్ కి సరైన సమయం వస్తుంది. దేవర 2 ఏళ్లుగా కనిపించకుండా పోతాడు. ఆ తర్వాత కథ ఏమైంది? దేవరతో పోల్చితే చాలా అమాయకుడైన అతని కొడుకు ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. కథ పాయింట్ కొంచెం రొటీన్ గానే అనిపించినా కూడా ఎంచుకున్న నేపథ్యం కొత్తగా ఉండేలా చూసుకున్న కొరటాల శివ ఈసారి బాక్సాఫీస్ దగ్గర తన రేంజ్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉందనిపించే విధంగా ట్రైలర్ మెప్పించింది. ఎన్టీఆర్ ఇక హీరోయిజం, ఎలివేషన్ సీన్స్ అన్నింటిలో కూడా దుమ్ము దులిపేశాడు. కొన్ని షార్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ట్రైలర్ లో. ఇక ట్రైలర్ కి అడుగడుగున ఆయువు పోస్తూ అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద ఉన్న అంచనాలను ట్రైలర్ అందుకుందా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా అంచనాలను అందుకుందనే చెప్పాలి. ఇక ఇదే రేంజ్ లో సినిమా కూడా ఉంటే బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా రికార్డుల జాతరను దేవర సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఓవరాల్ గా సినిమా ట్రైలర్ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ను సాలిడ్ గా పెంచేసింది. ఇక సెప్టెంబర్ 27న దేవర సినిమాతో యంగ్ టైగర్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. మీరు సినిమా ట్రైలర్ ను చూసినట్లయితే మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.